రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేసి 2011 భూ అధికృత రైతుల చట్టాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, కార్యదర్శి రాజుబాబులు డిమాండ్ చేశారు. శనివారం కాకినాడ పర్యటనలో ఉన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 2011 భూ అధికృత రైతుల చట్టాన్ని అమలు చేయాలని, గ్రామ సభలు నిర్వహించి కౌలు దరఖాస్తులు స్వీకరించాలని, ఈ క్రాప్ బుకింగ్ కౌలు రైతుల పేరున నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ఇది చాలా దుర్మార్గం. లక్షలాది మంది, సుమారు 2 లక్షల ఈ కాకినాడ జిల్లాలో ఉన్న కౌలు రైతును విస్మరించడం ఇది. ఎందుకంటే చట్ట ప్రకారం మార్పు చేయకుండా గత ప్రభుత్వం ఏదైతే అన్యాయం చేసిందో అదే చట్ట ప్రకారం ఈరోజు కొత్త ప్రభుత్వంలో కూడా కౌలు కార్డులు ఇస్తూ ఉన్నారు. దీన్ని తక్షణం మార్పు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, కులం పేరు చెప్పి రైతు భరోసా ఏదైతే ఇస్తున్నారో దాన్ని కులం పేరు చెప్పి ఓసీలకు ఇవ్వడం మానేశారు. ఈ జిల్లాలో ప్రధానంగా ఎక్కువ మంది కౌలు వ్యవసాయం చేసేటువంటి దాంట్లో ఓసీలు కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని మార్పు చేసి రైతు భరోసా ఇచ్చేటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని అన్ని కులాలతో సంబంధం లేకుండా కౌలు రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండో, ధాన్యం అమ్ముకోవడంలో పెద్ద సమస్య ఉంది. మంత్రి గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. కౌలు కార్డులు లేకుండా ఎవరైతే కౌలు రైతులు ధాన్యం అమ్ముకోవాలనుకుంటున్నారో అమ్ముకోవడానికి అవకాశం లేక ఎవరైతే అసలు యజమానులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి. కౌలు రైతులు అమ్ముకోకుండా వాళ్ళకి సరైనటువంటి ధర కూడా రావట్లేదు. దీని మీద దృష్టి పెట్టి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు దీని మీద పరిశీలన చేయాలని చెప్పి కోరుతాం. ఈ కౌలు రైతుల సమస్యల మీద గత 2011 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం కొంత మేలు జరిగింది. ఈ 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త చట్టం తీసుకురావడం వల్ల రైతులకి అందరికీ కూడా, ఈ కౌలు రైతులకి అందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భూ యజమాని సంతకం పెడితేనే కౌలు కార్డు ఇవ్వాలనేటువంటి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం ప్రకారంగా చూసుకుంటే కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంది. భూ యజమానులు ఎవరో సంతకం పెట్టకపోవడం వల్ల కౌలు రైతుకు కార్డు రావడం లేదు. కార్డు రాకపోతే రాయితీలు ఏమి రావడం లేదు. ఆ విధంగా కౌలు రైతులందరూ కూడా పుస్తులు తాగబెట్టి వ్యవసాయం చేస్తున్నా కానీ ప్రస్తుతానికి వాళ్ళకి ప్రకృతి నష్టాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, అలాగే ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ఈ విధంగా చూసుకుంటే మొత్తం టోటల్గా కౌలు రైతులు నష్టాలు ఊపిలోకి పోతూ ఉన్నారు. ఒక్కో మండలం నుంచి ఇప్పటికే సుమారు ప్రతి సంవత్సరం 200 మంది పైన వలసలు పోతూ ఉన్నారు కౌలు రైతులు వ్యవసాయం చేసి. భవిష్యత్తులో మరింత పెరగనున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అందుచేత ఏంటంటే వచ్చినటువంటి మంత్రి గారికి ఈ కౌలు రైతుల సమస్యల మీద మేము మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. ఈ మెమోరాండం ఇచ్చి మా సమస్యలన్నీ కూడా చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యలు, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరదాం.